అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మహాపరిసత్యాల పుస్తకంలోని నెక్స్ట్ చాప్టర్ అంటే 5వ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నిన్నటి ఈ వీడియోలో మనం చూసాము ఆయన డాన్ రిచర్డ్కి ఇచ్చిన ఒక హ్యాండ్ బుక్, అంటే మనకి ఎప్పుడు ఏది అవసరం ఉంటే మన మనస్థితికి మన ఆత్మస్థితికి తగినట్లుగా ఒక వాక్యం లేకుంటే ఒక పారాగ్రాఫ్ అనేది ప్రత్యక్షమవుతుంది. అప్పుడు మన యొక్క స్థితిని తెలుపుతుంది. ఆ బుక్ ఒక మాయా పుస్తకం లాగా ఇస్తాడు అనమాట. సో ఆ బుక్లో లాస్ట్ చాప్టర్లో ఏముంది, గతాన్ని భవిష్యత్తును ఎన్నుకునే పూర్తి స్వేచ్ఛ నీకుంది అని చెప్పి ఆయన బుక్ ఓపెన్ చేయగానే కనిపిస్తుంది. అయితే డాన్ అసలు ఈ గతాన్ని భవిష్యత్తుని ఎన్నుకోవడం ఏంటో, అసలు ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు అని రిచర్డ్ అన్నప్పుడు ఏముంది, జస్ట్ కొంచెం సాధన, కొద్ది అవగాహన, ఒక పక్షం రోజులు అంటే ఒక 15 రోజులు నువ్వు మంచి ఏకాగ్రతతో కూడిన సాధన చేస్తే, అంటే సంకల్ప శక్తిపై సాధన చేస్తే నీకు అన్నీ అర్థమవుతాయి. ఈ సృష్టి రహస్యాలు, ఇది ఎందుకు ఏర్పడింది, ఈ కనిపిస్తున్న ప్రపంచం ఏంటి, ఇవన్నీ జస్ట్ సాధన, అవగాహన, అర్థం చేసుకోవడం ద్వారా నీకు అర్థమవుతాయి అని చెప్పి చెప్తాడు. అక్కడితో మన చాప్టర్ ఎండ్ అయింది. సో ఈరోజు చాప్టర్లో వాళ్ళు విమానం తీసుకొని ఒక కొత్త ప్లేస్కి వెళ్తారు. వాళ్ళు బైప్లేన్స్లో తిరుగుతూ ఉంటారు కదా, ప్రయాణికులు ఎక్కించుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అదే వాళ్ళ జీవనాధారంగా గడుపుతున్నారు. అయితే ఈరోజు కూడా వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్తారు. ఆ ప్లేస్లో ఫస్ట్ రిచర్డ్ ల్యాండ్ అవుతారు. డాన్ ఇంకా పైనే ఉంటారు. సో అతని విమానం కొంచెం పెద్దది, మనం ముందు చాప్టర్స్లో కూడా చూసాం. డాన్ ఎప్పుడు వస్తారు కిందకి, త్వరగా వస్తే బాగుంది కదా అన్నట్టుగా రిచర్డ్ కింద ల్యాండ్ అయిన తర్వాత నిల్చొని పైకి చూస్తుంటాడు. అప్పుడు డాన్ ఏం చేస్తాడంటే, డాన్ విమానం పెద్దది కానీ అక్కడున్న ప్లేస్ చిన్నది. కానీ డాన్ చాలా వేగంగా వెంటనే ఒక చిన్న పక్షిలాగా ఆ విమానాన్ని, పక్షి అంటే మరి పక్షి కాదు, చిన్నగా చేర్చి, అంటే చిన్నగా దాని ఆకారాన్ని మార్చి అక్కడున్న ఆ విమానం పట్టే కంటే తక్కువ ప్లేసే ఉన్నటువంటి ప్లేస్లో ల్యాండ్ అవబోతుంది. కింద రిచర్డ్ చూస్తుంటాడు. ఇంకా దాన్ని అసలు ఆ విమానం ఏంటి ఇలా ఒక చిన్న హంసలాగా అయిపోయింది అన్నట్టుగా చూస్తుంటాడు. ఇంకా అయినా కానీ పెద్ద హంస, చిన్న హంస కాదు, తన విమానం ఎంతో పెద్దదైతే కొంచెం సైజ్ తగ్గించినట్టుగా ఒక హంస తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా ఆ ప్లేస్ ఏమైనా చూస్తే ఆ ప్లేస్ సరిపోదు అసలు ఆ విమానం ల్యాండ్ అవడానికి. అయినా కానీ కిందికి ల్యాండ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్గా సరిపోద్ది. ఇంకా ఆ విమానం ఏ విమానంకైనా పర్టికులర్గా ఇంత స్పీడ్ అనే ఉంటుంది, కార్కైనా బైక్ అయినా. అదేవిధంగా విమానం ఈ స్పీడ్లోనే వెళ్ళాలి అనేది ఒకటి ఉంటుందట. సో ఆయన వచ్చిన స్పీడ్ అసలు మామూలుగా అయితే ఆ విమానం కూలిపోవాలట. కానీ డాన్ మాత్రం చాలా సురక్షితంగా, ఒక ఏమి జరగనట్టే చాలా నార్మల్గా ఆ విమానాన్ని ల్యాండ్ చేస్తాడు. అసలు రిచర్డ్ చాలా భయపడతాడు అనమాట. అసలు నిజంగా ఏం కాలేదా నీకు, ఇంత ప్రమాదకరంగా ల్యాండ్ చేసావు, అసలు ఈ ప్లేస్ అలా సరిపోయిందని ఆయన తేరి పారా చూస్తాడు. ఒకలాంటి షాక్కి గురైపోతాడు అనమాట. వెంటనే చాలా ఇదిగా, అంటే ఆయన మాటల్లో చెప్పలేని విధంగా అలానే చూస్తూ ఉండిపోతాడు. వెంటనే ఏంటి డాన్, ఈ ప్రమాదకరమైన ఈ ల్యాండింగ్ ఏంటి, ఇదంతా ఏంటి, అసలు ఇలా చేస్తున్నావు ఏంటి అని డాన్ అడిగితే ఆయన జస్ట్ ఒక డిఫరెంట్గా చూస్తూ ఇదంతా ఒక గారడి అంటాడు అనమాట. లేదు అంటే ఒక మ్యాజిక్ అంటాడు. మ్యాజిక్ కాదు, నువ్వేదో రేంజెస్ని ఇలా గాల్లో విసిరేసినట్టుగా ఏం లేదు, ఇది అంతకు మించింది ఏదో అనిపిస్తుంది అని రిచర్డ్ అన్నప్పుడు, ఈ గాల్లో రేంజ్లు విసిరడం, ఈ విమానాన్ని తక్కువ ప్లేస్లో తిప్పడం, పురుగులకి ప్రయాణం పోయడం, ఇంకా కొన్ని పనులు, ఇవన్నీ ఏంటో తెలుసుకోవాలనుందా అని అంటాడు అనమాట. అంటే ఆయన ఏం మాట్లాడు, తెలుసుకోవాలనుందా అని చెప్పి ఇంకా డిఫరెంట్గా ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి, డాన్ రిచర్డ్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి అంటాడనమాట. అన్నప్పుడు రిచర్డ్ గమనిస్తాడు, తన నుంచి ఒక లేజర్ కాంతి ఏదో తనలోకి ప్రసరించినట్లుగా ఆయన ఫీల్ అవుతాడు. అంటే కనిపిస్తుంది తన నుంచి వచ్చి తన కళ్ళలోంచి, తన కళ్ళ ద్వారా తన లోపలికి వెళ్ళినట్టుగా గమనిస్తాడు. అప్పుడు చెప్తాడు, నీకు ఇవన్నీ తెలుసుకోవాలనుందా అనగానే ఆ లైట్ తన కళ్ళలోకి వెళ్ళగానే ఇదంతా ఒక భ్రాంతి, ఈ కనిపిస్తున్న ఈ ప్రపంచము, మనం చూస్తున్న ఈ ప్రపంచం అంతా, ఈ ప్లేసు, ఈ విమానం సైజు, ఈ భూమి సైజు, అసలు ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక భ్రాంతి అని ఉంటుంది. ఫస్ట్ డాన్ ఇది మాకు ఈ పనులన్నీ నేర్పడానికి ఒక బుక్ ఇస్తారని చెప్పినప్పుడు, ఆ బుక్ నువ్వు తీసుకొని చదువు అన్నప్పుడు ఆయన ఓపెన్ చేయగానే ఏముంటుంది, ఇదంతా ఒక భ్రాంతి అని ఉంటుంది. అదే విషయాన్ని మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఒక భ్రాంతి, కనిపిస్తున్న ప్రపంచం మొత్తం ఒక భ్రాంతి అని ఉంటుంది. ఓకే, ఓషో రజనీష్ గారు అతిశా ప్రజ్ఞావేదం పుస్తకంలో ఒకానొక చాప్టర్లో సంభవిస్తున్నవన్నీ కలలే అని తలపోయండి అని చెప్తాడనమాట. అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం కూడా భ్రాంతి, అదొక కళ, మనం జరుగుతుంది అని అనుకుంటున్నాం కాబట్టే జరుగుతుంది. నువ్వు అసలు ఏం లేదు నా చుట్టూ అనుకుంటే ఏమీ ఉండదట.
ఇప్పుడు ఇది ఎందుకు ఉంది అంటే, ఇప్పుడు ఎదురుగా కెమెరా ఉంది, ఎందుకు ఉంది అంటే ఉంది అని నా మైండ్ నమ్ముతుందట, అందుకే కనిపిస్తుంది. లేకుంటే ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక శూన్యమే అని యోగీశ్వరులు ఇంకా హయ్యర్ మాస్టర్స్ అందరూ కూడా, మనకి జ్ఞానాన్ని నేర్పి వెళ్తున్న అందరు గురువులు కూడా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని భ్రమే అని చెప్తుంది. అదేవిధంగా మన క్వాంటమ్ ఫిజిక్స్ చూసుకున్నట్లయితే ఆ క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఎదురుగా ఉన్నాయన్నీ ఉన్నాయి అని అనుకుంటున్నాం కాబట్టి ఉన్నాయి, లేకుంటే మొత్తం ఒక తరంగం రూపంలో ఒక వేవ్స్ లాగా కనిపిస్తుంది. ఆ వేవ్సే మనకి ఒక పదార్థంగా, ఆ వేవ్సే ఒక పదార్థంగా మారి మనం అనుకుంటున్న పదార్థాలుగా కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్తుంటారు. సో ఇక్కడ డాన్ కూడా ఒక హైయెస్ట్ విజ్డమ్నే రిచర్డ్కి నేర్పాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఆ బుక్లో అదే ఉంది, భ్రాంతి. ఫస్ట్ నేర్చుకోవాల్సింది అదే కాబట్టి భ్రాంతి అని ఉంది. ఈయన కూడా ఇప్పుడు ఇదంతా భ్రాంతి అనే చెప్పాడు. సో ఇంకా వెంటనే సరేలే అని చెప్పి రిచర్డ్ ఏం చేస్తాడంటే, చాలామంది వస్తున్నారు విమానాలు ఎక్కడానికి, మనం ఆ పనిలో ఉందామా అని చెప్పి అంటాడు. సరే అని చెప్పి కొంతమంది విమానాలు ఎక్కించుకుంటారు, డబ్బులు తీసుకుంటారు, ఖాళీ ఉంటారు. ఉండగానే ఆయన ఏం చేస్తాడంటే, సరే ఖాళీగా ఉన్నాం కదా, నేను వెళ్ళి ఆయిల్ తీసుకొని వస్తాను, విమానం నడవాలంటే ఆయిల్ కావాలి కదా, సో ఆయిల్ తీసుకొని వస్తా అని చెప్పి ఆయిల్ తేయడానికి వెళ్తాడు. వెళ్ళి వచ్చేటప్పుడు ఆయన గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది అంటే, అసలు ఇంతవరకు డాన్ ఒక్కసారి కూడా పెట్రోల్ పోయలేదు. ఏది విమానంలో పెట్రోల్ ఆర్ డీజిల్ ఏదో ఉంటుంది కదా, అది నాకు తెలీదు. ఆయిల్ ఒక్కసారి కూడా పోయాడు అనమాట, ఎప్పుడు పోయలే. అందుకే ఎప్పుడు కూడా ఒక్క నూనె చుక్క కూడా ఆ విమానంపై ఉండదు. అది గుర్తొచ్చి తనకు భయం వేస్తుంది. ఇంకా వామ్మ, అసలు ఈయన మనిషేనా, నాకు భయం వేస్తుంది, నాకు ఏదో కీడు శంకించబోతుంది, ఏదో ప్రమాదం ఫ్యూచర్లో ఖచ్చితంగా జరిగింది దీనివల్ల, నేను అర్జెంటుగా ఈయన వదిలిపెట్టుకోవాలి, ఆ విమానం అక్కడ ఉంది కదా అది తీసుకొని వెళ్ళిపోవాలి, ఈయన వద్దు అని చెప్పి అనుకుంటాడు. కానీ వెళ్ళగానే అక్కడికి వెళ్ళే వరకు కొంతమంది ప్రయాణికులు ఉంటారు కాబట్టి తప్పక వాళ్ళని ఎక్కించుకొని దించేస్తారు. దించిన తర్వాత అడుగుతాడు మెల్లగా, చాలా భయంగా వెళ్ళి, డాన్ నువ్వు ఒక్కసారి కూడా ఆయిల్ పోయలేదు కదా, అసలు ఈ విమానం ఎలా నడుస్తుంది, నీకే విమానం ఏ ఆయిల్ అక్కర్లేదా అంటే, మళ్ళీ డాన్ ఒక డిఫరెంట్ లుక్తో రిచర్డ్ వైపు చూసి అక్కర్లేదు అంటాడు అనమాట. అంటే అసలు ఆయిలే అక్కర్లేదు అని చెప్తాడు. ఇప్పుడు అలా అనగానే రిచర్డ్కి కోపం వచ్చి, మరి నీ విమానం ఎలా నడుస్తుంది, ఎలా నడుస్తుంది ఇదంతా అంటే, పట్టించానులే, 1 సంవత్సరం కింద పట్టించే ఆయిల్ అని చెప్పి చెప్తాడు. ఈయన ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని చెప్పో మరి ఎందుకో అలా ఆయన చెప్తారు. డాన్ అలా ఆన్సర్ ఇవ్వగానే అప్పుడు ఇంకా స్థిరంగా నిర్ణయించుకుంటాడు, వద్దు దీన్ని వదిలిపెట్టి వెళ్ళాలని. ఒకలాంటి ఆ ప్లేస్, వాళ్ళు వెళ్ళిన ఆ ప్లేసే ఒకలాంటి ఎమోషన్కి గురి చేస్తుంటుంది. ఏం చేయాలో అర్థం కాదు, ఏదో ఒక తీవ్రమైన ఉద్వేగం, ఒక ఎమోషన్ ఆయన వెంటాడుతుంటుంది ఆ కొత్త ప్లేస్కి వెళ్ళినప్పటి నుంచి. ఎవరిని? రిచర్డ్ని. సో వెంటనే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అప్పుడు ఆయనకు ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే, అసలు ఈ పరిస్థితి అంతా ఏంటి నాకు అని చెప్పి అక్కడ హ్యాండ్ బుక్ ఉంటుంది కదా, ఆయన బ్యాగ్లోనే ఉంటుంది అది. వెంటనే ఆ బుక్ తీసి చదువుతాడు. ఆ బుక్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుందన్నమాట. అంటే అప్పుడు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉంటే అదే ప్రత్యక్షమైందని చెప్పుకున్నాం కదా, సో అందులో ఇలా ఉంటుంది. మీకు ఇప్పుడు ఏ సమస్య వచ్చిందో ఆ సమస్య మీరే సృష్టించుకున్నారు. ఎందుకంటే సమస్య తర్వాత ఎప్పుడైనా ఎవరికైనా ఏమొస్తుందంటే ఒక బహుమతి వస్తుంది. ఆ బహుమతి కోసమే మీరు ఈ సమస్యను సృష్టించుకున్నారు. ఎందుకంటే మీకు బహుమతులు అంటే చాలా ఇష్టము. ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే మీ మంచి కోసమే వచ్చిందని చెప్పి అనగానే ఆయన తెలియని ఒక రిలాక్స్ అయిపోతాడు అనమాట. చాలా సంతోషంగా ప్రశాంతంగా ఫీల్ అవుతాడు. ఇంకా కాసేపు అయిన తర్వాత మళ్ళీ కొంతమంది ప్రయాణికులు వస్తారు. రాగానే ఇక అంటాడు, వీళ్ళని నువ్వు ఎక్కించుకొని వెళ్ళు, నేను ఈరోజు చాలా డబ్బులు సంపాదించాను, కానీ ఇంకా నువ్వు నాతో కలిసి ఇన్నాళ్ళు ప్రయాణం చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక నేను ఎవరూ లేని ఒక ప్లేస్కి వెళ్ళి కొన్నాళ్ళు గడుపుదాం అనుకుంటున్నాను, నేను వెళ్ళొస్తాను మరి అని చెప్పి డాన్కి చెప్తే డాన్ షాక్ అయిపోతారు. ఏంటి నన్ను వదిలి వెళ్ళిపోతావా అన్నట్టుగా డాన్ చూస్తాడు. అవును డాన్, నేను వెళ్తాను, కొన్ని రోజులు నేను గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాను, నువ్వు పరిచయం అయినందుకు హ్యాపీగా ఉంది నాకు అని చెప్పి అంటే కొద్దిసేపు ఆగంటాడు. అంటే సరే చేసేది ఏం లేక సరే ఉంటాలి అని చెప్పి ఉంటాడు. అప్పుడే అసలుది మొదలవుతుంది, అసలైన కార్యక్రమం మొదలవుతుంది. అదేంటంటే చాలామంది ఒకేసారి వస్తారు. ఏంటి? విమానం ఎక్కడానికి. అందులో డాన్ ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఏంటి? విమానం ఎక్కించుకోవడానికి. నీకు విమానం ఎక్కాలని ఉందా అని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. వెళ్ళగానే అవును అని చెప్పి అంటాడు. అయితే నువ్వే వచ్చి ఎక్కు అంటే ఒక రకమైన ఒక ఆర్డర్ లాగా వచ్చి నువ్వే ఎక్కు అన్నట్టుగా ఆర్డర్ వేసినట్టుగా. అంటే ఆయన ఒక్కసారిగా లేచి నిలబడి విమానం ఎక్కేస్తాడు. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా? ఏం లేదు. అతను ఒక కుంటి వ్యక్తి, అతనికి కాళ్ళు ఉండవు. 11 సంవత్సరాల నుంచి కాళ్ళు కోల్పోయిన వ్యక్తి అనమాట. అయినా కానీ ఆయన పిలిచిన ఆ విధానంకి వెంటనే ఆయనకి కాళ్ళు వచ్చేస్తాయి. కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి ఉంటాయి.
కానీ ఆయన ఒక్కసారి ఇలా లేచి వెళ్ళి ఆయన అంతటికి ఆయనే కూర్చుంటాడు. ఆయన నడుస్తూనే అంటాడు, నువ్వు నన్ను ఏం చేసావు, నాకేమైంది, నా కాళ్ళు చేతులు పనిచేస్తున్నాను, నువ్వు నన్ను ఏదో చేసావు, నాకు ఏదో జరిగింది నీ వల్ల అని చెప్పి అంటూనే వెంటనే ఆయన అలా నడవగానే ఆయన బంధువులు, ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు, మిగిలిన ప్రయాణికులు అందరికీ ఆ ఊరు వ్యక్తే, వాళ్ళు ఎక్కడైతే విమానాలు ఆపారో ఆ ఊరు వ్యక్తే కాబట్టి ఆ ఊర్లో ఉన్న వ్యక్తులకు కూడా ఆయన గురించి తెలుసు కాబట్టి ఎప్పుడు నడవని వ్యక్తి ఇలా నడుస్తున్నాడు ఏంటని చెప్పి ఒక్కసారిగా అందరు గుంపుగా వచ్చేస్తారు. ఇక రిచర్డ్ వెనకే ఉంటాడు. రిచర్డ్ బాగా భయపడతాడు, వామ్మో ఇప్పుడు ఏం జరిగిద్దో ఏమో అని. వెంటనే ఆలస్యం చేయకుండా డార్ వెంటనే ఆయన్ని విమానంలో ఎక్కించుకొని పైకి తీసుకెళ్ళి చాలాసేపు తిప్పేసి వస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. నెక్స్ట్ ఏంటి జరగబోయేదంటే ఒక ఊహించని ఒక సంఘటన జరిగింది. రిచర్డ్కి చాలా భయం వేస్తుంటుంది. వాళ్ళు వస్తే ఇంకా రెడీ అయిపోతారు, నెక్స్ట్ మాకు ఏదైనా స్వస్థత చేకూర్చోవా, మాకు అది ఇచ్చేవని అడగాలని రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఈయన పక్కనే ఉండి వింటుంటాడు రిచర్డ్. సో ఎట్ ది సేమ్ టైం ఆ వ్యక్తిని ఎందుకు సెలెక్ట్ చేసుకుండు, అసలు ఆ ఊరిని ఎందుకు సెలెక్ట్ చేసుకుండంటే ఆ రోజు ఆయనకి అర్హత వచ్చింది. ఆయన చేసిన కర్మల వల్ల ఆయనకు ఆ రోజు దాని నుంచి, ఆ బాధ నుంచి, ఆ జబ్బు నుండి విముక్తి పొందే ఒక అర్హత వచ్చింది. కాబట్టి ఆ రోజు ఆ పాప దగ్గరికి భయాన్ని పోగొట్టడానికి ఎలా ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళారో ఈ రోజు కూడా ఇదే ఊర్లో ఎందుకు వచ్చారంటే ఆయనకు అర్హత వచ్చింది, టైం అయింది కాబట్టి గురు వెళ్ళాడు, క్యూర్ అయ్యాడు, హీల్ అయిపోయాడు. అదే విషయాన్ని ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటారు, ఆయనకు అర్హత ఉంది కాబట్టే స్వస్థత చేకూర్చబడింది అని చెప్పి. వెంటనే రిచర్డ్ ఏం చేస్తాడు, ఇక వెళ్ళి విమానంలో కూర్చొని చాలా ఫాస్ట్గా అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా డాన్కి ఏం చెప్పడు, వెళ్ళిపోతాడు. డాన్ కూడా ఏం చేస్తాడంటే వచ్చి ల్యాండ్ అయిన తర్వాత ఇంకా ఒక్కసారిగా ఆయన్ని చుట్టుముడతారనమాట. ఈ ప్రజలందరూ ఆ విమానాన్ని చుట్టుముడతారు. నెక్స్ట్ ఏమైంది అనేది, వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది అక్కడితోనే ఆ చాప్టర్ ఎండ్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఏం జరిగింది అని చెప్పి, డాన్ ఎక్కడికి వెళ్ళాడు, రిచర్డ్ ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ వాళ్ళు కలుసుకున్నారా లేదా అనేది నెక్స్ట్ చాప్టర్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.